'కూలీ' రిలీజ్ అయ్యి ఇప్పటికి వారం రోజులవుతుంది. అంటే అప్పుడు స్టార్ట్ చేసిన వీడియో భయ్యా. మరేం చేద్దామంటారు? అంటారనే ఒక కొత్త కాన్సెప్ట్‌తో వచ్చా. టైమ్ ట్రావెల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అసలు ఫస్ట్ టైమ్ ట్రావెల్ స్టోరీ ఎప్పుడొచ్చిందో తెలుసా? ఎవరు రాసారో తెలుసా? 'హెచ్.జి. వెల్స్' అని చెప్పి మా తాలూకు ఒకాయన ఉంటారు. ఆయన మొన్నే రీసెంట్‌గా 1895లో ఒక నోవెల్ రాసారు. 'ద టైమ్ మెషిన్' అని. అక్కడి నుంచి అందరూ అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే స్క్రీన్‌లో ఒక మంత్రం ఉంటది. దాన్ని మీ మనసులో 3 సార్లు చదువుకోండి. అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. అంతే అయిపోయింది. టైమ్ ట్రావెల్ చేసేసి ఒక 3½ మంత్స్ బ్యాక్‌కొచ్చేసాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళే ముందు ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది పేరా? హ్మ్. ఇదే పేరా? ఆ! బేసిక్‌గా మనుషుల్లో 2 రకాలు. కూలీ చూసినోళ్ళు, కూలీ బాలేదని చెప్పేటోళ్ళు. సినిమాని ఏ ప్లాట్‌ఫార్మ్ వదలకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో గట్టిగా యేసుకున్నారు. అంటే అప్పట్లో. ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ కూడా అదే. ఎందుకు జనాలకి ఈ సినిమా ఎక్కలేదు? అండ్ నేను చెప్పినవి గుర్తుపెట్టుకొని ఒక్కసారి చూసి నువ్వే చెప్పు. ఈ 4:30 కారణాలు తీసేసి కూలీ చూడు. నీకెందుకు నచ్చదు చూస్తా. గుర్తుపట్టలేదా రాజా? విక్రమ్ హైప్. మా అమ్మ ఎప్పుడు చెప్తుంటది. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ లీడ్స్ టు అట్టర్ ఫ్లాప్ అని. కళ్ళు మూసుకొని 'లోకి' బెస్ట్ వర్క్ ఏది అంటే అందరికి గుర్తొచ్చేది ఒకటే 'విక్రమ్'. లియో తీసినోడు 'ఆర్ఆర్ఆర్' తీత్తాడా? మళ్ళీ లియోనే తీత్తాడు అని చెప్పి ఏంటి బ్రో అంత మాట అన్నావు? కానీ మర్చిపోయారా? మనోడు తీసిన 'విక్రమ్‌ని' ఎవరు మర్చిపోలేదు. అందుకే ఎక్స్‌పెక్టేషన్స్ ట్రిపుల్ అయ్యాయి. ఆల్రెడీ చాలా మంది చెప్పారు కాబట్టి 'విక్రమ్' ఎలాంటి స్క్రిప్టో, అలాంటి స్క్రిప్టో అని నేను చెప్పట్లేదు. కానీ ఒక చిన్న మెన్షన్. 'విక్రమ్‌లో' ఏదైతే షాక్ వాల్యూ ఉందో, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నీ నీడెడ్ అండ్ మంచిగా కూర్చుంటాయి స్టోరీతో. దాంతో పాటు పే ఆఫ్స్ అండ్ ఫ్రెష్ స్టోరీ టెల్లింగ్‌కి యాక్షన్ సీక్వెన్స్ ఎన్ని ఉన్నా అతికించినట్టు కనబడలేదు. కమల్ హాసన్ గారు ఎంత ఏజ్‌లో ఉన్నా లాస్ట్‌కి ఒక పెద్ద మెషిన్ లాక్కుంటూ వచ్చేసరికి టు బి ఆనెస్ట్ ఇది నమ్మబుల్ సీన్ కాదు. కానీ వి యాక్సెప్టెడ్ ఇట్. ఎందుకు? ఒక్కటే మన ప్రీ ఎక్స్‌పెక్టేషన్స్ అంత హెవీ లేవు. అండ్ సినిమాలో ఉన్న సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా సాటిస్ఫై చేసాయి. అదే కాదు దాంతో పాటు మన 'లోకి' బై సినిమా రిలీజ్ అయ్యే ఒక రోజు ముందు 'ఖైదీ' చూసుకుని వెళ్ళండి అని ఒక్క చిన్న యూనివర్స్ గ్లింప్స్‌లో వదిలాడు. పీపుల్ వెంట్ మ్యాడ్. అదే 'లోకి' కూడా ట్రై చేద్దాం అనుకున్నారు. కానీ డబ్బులతో పాటు దొబ్బులు కూడా పెట్టారు. బట్ స్టిల్ ఈజ్ అ గుడ్ వాచ్ ఆఫ్టర్ ఎ రీవాచ్. అందుకే 'లోకి' మేడ్ ద ట్రైలర్ ఫర్ 'కూలీ' ఇన్ ద వర్స్ట్ వే పాసిబుల్ అంట అని ఎవరో చెప్పారు. నాకు కూడా పెద్దగా తెలియదు. పాయింట్ ఈజ్ మనోడి మీద విక్రమ్ హైప్‌ని తగ్గించుకోవడానికి. విక్రమ్ లాంటి సినిమా ఇంకోటి రాదు. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్స్ ఒక బెంచ్ మార్క్ పాయింట్ సెట్ చేసిన తర్వాత ఏ సినిమా అంత హెవీగా అనిపించదు. ఎలాగంటే మన సుధీర్ వర్మకి 'స్వామిరారా', సురేందర్ రెడ్డికి 'కిక్', వెంకటేష్ మహాకి 'కేజీఎఫ్'. సో బేసిక్‌గా 'లోకి' బెస్ట్ వర్క్ 'విక్రమ్' అని ఒక బెంచ్ మార్క్ ఆడియన్స్‌లో సెట్ అయిపోయింది. ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇంకా ఎవరో ఒకరు సినిమా తీసి దాన్ని హిట్ అయ్యాక ఇది 'లోకి' తీసింది అని రివీల్ చేస్తే బాగుండు. అండ్ ఆల్సో సినిమాకి సంబంధించిన రిలీజ్ మెటీరియల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే గ్లింప్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ ఇందాక చెప్పినట్టు కావాలనే అన్‌ఇంట్రెస్టింగ్‌గా చేద్దామనుకున్న ఈ 2.5x కాలంలో మూవీ థియరీస్ అని లేదా ఎల్‌సీయూ థియరీస్ అని ఎవరికి వాళ్ళు సొంత థెరపీలు, థియరీలు వేసేసుకున్నారు. ఫర్ ఫన్ ఒక థియరీ చెప్తానేనండి. మనం ఈ వీడియోలో ఏదైతే మనం టైమ్ ట్రావెల్ చేసి వచ్చాం కదా! సేమ్ అలాగే ఇందులో ఉన్న ఒక కుర్చీని ఆ టైమ్ ట్రావెల్‌తో లింక్ చేశారనమాట. ఆన్ ఎ హోల్ దిస్ వన్ ఈస్ ఆన్ అస్. బిల్డప్ అంటే మన బిల్డప్ బాబాయ్ ఇంటి పేరు గాదు. స్టోరీలో ఒక ఐడియా, క్యారెక్టర్, ప్రాబ్లమ్, సీక్రెట్ ఆర్ ఎమోషన్ ఇలాంటి వాటిని స్లోగా ప్రిపేర్ చేయడం. ఆడియన్స్‌కి ఇది ఇంపార్టెంట్. దీని మీద సంథింగ్ పెద్దగా ఏదో జరగబోతుంది అనే ఫీల్ రావాలి. హీరోని ఫస్ట్ హాఫ్ మొత్తం వీక్‌గా, ఇన్సల్ట్ అయ్యేలా చూపించిన ఆ బిల్డప్‌కి ఫైనల్ రిజల్టే పే ఆఫ్. ఆడియన్స్ వెయిట్ చేసిన మూమెంట్ ఒక్కసారిగా రివీల్ అవ్వగానే థియేటర్ మొత్తం ఒక సాటిస్ఫాక్షన్, ఒక థ్రిల్, ఒక షాక్, ఒక ఎమోషన్ అబ్బబ్బబ్బా! అనుకునే ఫీలింగ్ ఖచ్చితంగా స్ట్రైక్ అవుతుంది. అదే డైరెక్టర్స్ కూడా కావాలి. 'కూలీలో' కూడా జనాలకి అలాంటి ఒక ఇది ఇద్దాం అనుకున్నారు. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ప్రతి క్యారెక్టర్ దేనికోసమో ఎదురు చూస్తున్నట్టుంటారు. ఏదో అవ్వబోతుంది అన్నట్టుంటారు కానీ ఏమి అవ్వదు. అదే ప్రాబ్లమ్. ఏంటో మృగశిర నక్షత్రం అని కూర్చోబెడితేనే పే ఆఫ్ సాటిస్ఫై అవ్వట్లేదు. 'రజనీకాంత్' స్టోరీని మనం 'సలార్' రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఎప్పుడొస్తదా అని చూస్తాం. కానీ అది రివీల్ అయ్యే టైంకి నీకున్న ఇంట్రెస్ట్ మొత్తం పోతది.
మెయిన్ గా ఒక ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుతున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటాం. ఏదేదో జరగబోతుంది, చెప్తారు చెప్తారు సెకండ్ హాఫ్ లో అనుకుంటాం. అంతలోకి పవర్ హౌస్ అని చెప్పి ఒక కోడ్ వర్డ్ వస్తది. అరే లోకి ఇంత సింపుల్ రీజన్ తో ముగించడు కదా అనుకుంటాం. అందరికి ఆ నమ్మకమే. ఇదైతే ఖచ్చితంగా 100% ఇట్స్ ఆన్ దెమ్. డైరెక్టర్స్ ఆడియన్స్ తో బ్రెయిన్ గేమ్స్ ఆడడానికి కొన్ని విషయాలు బ్యాక్గ్రౌండ్ లోనో ఒక 2 సెకండ్స్ లో కనబడి మాయమైపోయేలాగో దాస్తుంటారు. వాటినే ఈస్టర్ ఎగ్స్ అంటారు. అది మన వితిన్ సైన్ బ్రో బాగా క్యాచ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. గివ్ ఇట్ షాట్. ఇది ఎవరి వల్ల ఏందో తెలియదు కానీ ఆడియన్స్ గా మనం సినిమాని అంత డీటెయిల్ ఓరియంటెడ్ గా చూడటం స్టార్ట్ చేసాం. సో సినిమాలో అంత డీటెయిలింగ్ నాకు కనబడలేదు అని నేను చెప్పట్లేదు కానీ బేసిక్ ఎలిమెంట్స్ అయితే మిస్ అయ్యి అనిపిస్తుంది. అంటే క్యారెక్టర్స్ కి కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని చోట్లకి సడన్ గా వెళ్ళిపోతారు మన ఓజీలో లాగా. దిస్ వన్ ఈజ్ ఆన్ అమృత్. నాగార్జున గారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సినిమా వైపు అందరూ పిచ్చ ఇంట్రెస్టెడ్ గా చూసింది నాగార్జున గారి ట్రాన్స్ఫర్మేషన్ కోసమే. ఎప్పుడు సెకండ్ లీడ్ గా కూడా చెయ్యని మనిషి సడన్ గా నెగిటివ్ షేడ్ అనేసరికి స్నేహం అంటే ఇదేరాలో నెగిటివ్ షేడ్ కాదు, గ్రే ఏమో అయినా అందులో మెయిన్ లీడే ఆయన. ఎనీవేస్ హైప్ ఎక్కించు అనడానికి నాగార్జున గారు కూడా ఒక కారణం. సో క్యారెక్టర్ బాగుంది. నాగార్జున గారు ఒక 62.312% సెట్ అయ్యారు. కానీ సలార్ ఫస్ట్ టైం థియేటర్ లో చూసినప్పుడు వచ్చిన ఫీలింగ్ లానే పులిహోర బాగుంది కానీ ఏదో సరిపోలేదు అన్న ఒక ఇది. ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. అదే మనం టైం ట్రావెల్ చేసి వచ్చాం కదా. దిస్ వన్ ఈజ్ ఆన్. ఈ పాయింట్ ఆపేద్దాం, కొంచెం లాగ్ లో ఉంది. రివ్యూస్ ఆర్ ఒపీనియన్స్. నాకు రివ్యూస్ ఆర్ ఒపీనియన్స్ కోసం మాట్లాడే అంత అర్హత లేదు. కానీ ఒక మాట, రివ్యూస్ లో తప్పు లేదు. అండ్ రివ్యూస్ వల్ల సినిమా చచ్చిపోదు. సో వాచ్ ద రివ్యూస్ బిఫోర్ హ్యాండో ఆఫ్టర్ హ్యాండో, విత్ స్పాయిలర్సో వితౌట్ స్పాయిలర్సో, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసో ఒక లైక్ వేసో. ద పాయింట్ ఈస్ రివ్యూస్ ని చూడు కానీ నువ్వు సినిమాకి వెళ్ళాలా వద్దా అని వాళ్ళని ఎవరినో డిసైడ్ చేయని. సరదాగా ఒక చక్కని సాయంకాలం వేళ ఏదో సినిమాకి వెళ్దాం ఫ్యామిలీని వేసుకుని అంటే రిలీజ్ మెటీరియల్ చూడు, నచ్చితే సినిమాకి వెళ్ళు. కానీ రేటింగ్స్ బాలేవు అని చెప్పేసి ఆగిపో. సినిమా పరిశ్రమ నీ మీదే ఆధారపడింది అన్నట్టు సొల్లి డైలాగులు కొట్టట్లేదు కానీ బిల్డ్ యువర్ ఓన్ ఒపీనియన్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ అన్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ దేర్ ఒపీనియన్ ఆనియన్ అంటున్నా. కోపాలు శాపాలు నీ దగ్గర రాకూడదని ప్రార్థిస్తూ సైనింగ్ ఆఫ్. ఇట్లు మీ రెబ్బన్ల వీరయ్య.